తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తజన సముద్రంగా మారింది. ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాము. ఇక్కడ ఎటు చూసినా భక్తజన ప్రవాహం కనిపిస్తూ ఉంది. గడిచిన 3 నెలల్లో 50 లక్షల మంది పైగా భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోగా ఈ 3 రోజుల్లోనే మరో 50 లక్షల మంది వస్తారన్న అంచనాతో భారీ ఎత్తున అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దాదాపు 35,000 మంది అధికారులు సిబ్బంది ఇక్కడ మేడారంలో వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు సేవలు నిమగ్నమయ్యారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అదే సందర్భంలో అడుగడుగున భక్తజన ప్రవాహంతో ఉన్న మేడారం సమ్మక్క సారక గద్దె వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 15,000 మంది పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐజీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్క రోడ్డుపైనే ఉండి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూస్తే మొత్తం ఒక జన ప్రవాహం కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటే ఇక్కడ భక్తజనం భక్తి పారవేశంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాము ఇలవేల్పుగా కోల్చుకునే సమ్మక్క తల్లికి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నిలువెత్తు బంగారం సమర్పించుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ సమ్మక్క సారక దర్శనానికి ఈరోజు ఉదయం నుంచే దాదాపు 1,00,000 మందికి పై భక్తులు తరలివచ్చారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక వైపు రానున్న 2 రోజుల్లోనే ప్రధాన ఘట్టం జరగనుండటంతో ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు తెలంగాణ కుంభమేళాగా ఉన్న ఈ మేడారం జాతరకు మొదటిసారిగా రాష్ట్రపతి రావతుండడంతో ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ చేరుకొని దర్శనానికి వస్తారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ఎల్లుండి ఉదయం సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు విఐపీల తాకిడి, మరొక వైపు సామాన్యుల తాకిడితోడు మేడారంలో ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అడుగడుగున భక్తజన ప్రవాహంతో అడుగు తీసి అడుగు వేయాలంటేనే దాదాపు నిమిషంన్నర టైం పడుతూ ఉంది. ఇదే సందర్భంలో జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెల వద్దకు దర్శించుకునేందుకు కూడా గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 105 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించింది. అడుగడున ఇక్కడ ప్రభుత్వ అధికారులు సిబ్బంది విధుల్లో నిమగ్నమై వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క జాతరలో ఉన్నాము. ఇక్కడ సమ్మక్క గద్దెల వద్ద ఉన్నాము. ఇక్కడ గుడి లేదు, ఇక్కడ ఆకృతి లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ గద్దెల వద్ద ఉన్న కుంకుమ పని రూపంలో ఉన్న సమ్మక్కను సందర్శించుకునేందుకు లక్షలాది భక్తులు తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మనతో కొంత భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము డోర్నకల్ మండలం మన్నెగూడెం నుంచి వచ్చింది సార్. ఇక్కడ చాలా బాగుందండి. ఈసారి ఫెసిలిటీ కానీ మంచిగా ఉంది. అమ్మగారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఒక్కసారి వచ్చినాం, మా బాబుకి జాబ్ వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మేడారంలో ప్రధాన ఘట్టానికి అంకం తెరదీసింది. కొద్దిసేపటి క్రితమే ప్రధాన పూజారి ఇతర అమ్మవారిని గద్దెలపై తెచ్చే కార్యక్రమం కనిపిస్తూ ఉంది. మా బూరుపేట లక్ష్మీదేవర గిరిజన జాతర బూరుపేట గ్రామందుకు లక్ష్మీదేవపేట బూరుపేట గ్రామందు లక్ష్మీదేవర గుడి దగ్గర నుంచి సమ్మక్క సారక్క తల్లిని తీసుకొచ్చేది తల్లి మా లక్ష్మీదేవర. గత పూర్వంలో మా అయ్యల తండ్రులను అంటే గిరిజన దేవతలను తీసుకొచ్చేది మా బూరుపేట లక్ష్మీదేవత అని. బూరుపేట లక్ష్మీదేవర గ్రామ పెద్దలైనా మేము ఎప్పటికీ తీసుకొచ్చడం జరుగుతుంది. ఆడబిడ్డ కనుక పోతాం. మేము వెంకటాపూర్ మండలం ములుగు జిల్లా వచ్చేసినటువంటి దేవుడు లక్ష్మీదేవుడి వల్ల వచ్చేసినాం. ప్రస్తుతం మనం మేడారంలోని ప్రధాన కేంద్రం సమ్మక్క సారలక్క గద్దె వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రధాన పూజారి అరుణ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పూజా కార్యక్రమం ఎలా సాగబోతున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది ప్రస్తుతం? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఫిబ్రవరి 21 తారీఖు బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను కొండాయి నుంచి
గోవిందరాజును పునుగొండల నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈరోజు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇటు సమ్మక్క పూజారులు ఇటు సారలమ్మ పూజారులు గద్దెలలోకి వచ్చి అమ్మవారి గద్దెని అలికి పీట ముగ్గులు అమ్మవారి గద్దెను అలికి పీట ముగ్గులు వేసి పసుపు కుంకుమ చీరే సారతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత బుధవారం సాయంత్రం సారలమ్మను గోవిందరాజును పగిడిద్దరాజును ముందుగా తీసుకొచ్చి ఊర్లో ఉన్న గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే మరలా అడవికి వెళ్ళి కంకవనాన్ని తీసుకొచ్చి, కంకవనం ఎందుకంటే వనదేవతలు అడవిలో పుట్టిన దేవతలు కాబట్టి ఆ అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు. ఈ కంకవనాన్నే అమ్మవార్లుగా భావించి ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం. గురువారం సాయంత్రం పూట సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమర్ని రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారు? ఈ 3 రోజులు ఎంతమంది భక్తులు సందర్శించుకునే అవకాశం ఉంది? దాదాపు నెలన్నర నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉందండి. దాదాపు 30-40 లక్షల మంది అమ్మవాళ్ళని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈ 3 రోజులు ఇప్పటికే చూస్తే చాలా మంది అమ్మవాళ్ళని దర్శించుకుంటున్నారు. అదేగాక రేపు ఎల్లుండి ఆవులెల్లుండి దాదాపు 1.5 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందండి. వచ్చే భక్తులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మనం తీసుకొచ్చే ముడుపులైనా కూడా తినుబండారైనా కానీ ప్లాస్టిక్ కవర్లో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మీరు జాతర అయిపోయిన తర్వాత మా చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కానీ ఇక్కడ ఉండే స్థానికులకు కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అట్లా కాకుండా ఈ బీర్ బాటిల్ పలగొట్టి ఈ పంట పొలాలలో వేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి రక్తాభిషేకం అనేది జరగాలి. ఆ అమ్మవారికి శాంతి పూజ అనేది జరగాలి. అదే ఇక్కడ ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనే పద్ధతి ఉండదు. ఈ 2 జాతర నుంచి చూస్తే ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు హలాల్ చేయాలని అంటున్నారు. హలాల్ అనే పద్ధతి మేడారం జాతరలో కానీ ఈ అమ్మవార్లకు కానీ అట్లాగే ఈ హిందూ సాంప్రదాయాల ప్రకారంలో కానీ హలాల్ అనే పద్ధతి ఉండదండి. మీరు అట్లా చేస్తే మీ మొక్కు చెల్లదు. భక్తులు ఎవరైనా రండి, అమ్మవాళ్ళని దర్శించుకోండి, తరించండి. కానీ ఒకరి సాంప్రదాయాలను ఒకరి మీద వేసి రుద్దకండి. ఈసారి రాష్ట్రపతి కూడా వస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు అన్నీ పూర్తయినాయండి. ఇటు మంచినీళ్ళు కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు జంపన్న వాగు దగ్గర స్నానఘట్టాలు కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. అట్లే విఐపి దర్శనాలు కూడా బాగానే ఉన్నాయి. ఈసారి గత ప్రభుత్వం కంటే ఈసారి అధిక తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా 6,000 బస్సులు మన ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం చేయవలసిందిగా నా యొక్క మనవి. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఎక్కితేనే మీరు ఊరు పక్కల ఆగుతారు. అది అట్లా కాకుండా ప్రైవేట్ వెహికల్స్లలో వస్తే ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నారు. ఇది గమనించగలరు. ఆర్టీసీ వాళ్ళు మన భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిందండి. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ మేడారంలో పూర్తిగా భక్తజన సముద్రం కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాదాపు ఈ 3 నెలల్లో 50 లక్షల మంది సందర్శించుకోగా ఈ 3 రోజుల్లోనే మరో 50 లక్షల మంది పైగా సందర్శించుకుంటారని కూడా ఇక్కడ ఆలయ అయ్యగారులు చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ 3 రోజుల పాటు భక్తజన ప్రవాహం భారీగా తరలి వస్తుండటంతో ఒకవైపు అధికారుల ఏర్పాట్లతోటి, మరొకవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరొకవైపు విఐపీలు, ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర మంత్రులంతా కూడా మేడారం వైపే తమ ప్రయాణం ప్రారంభించడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. 15,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ అప్రమత్తమై బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 50,000 సీసీ కెమెరాలతో ఇక్కడ నిఘా ఏర్పడిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో మేడారం సమ్మక్క సారలమ్మను నేరుగా సందర్శించుకునేందుకు ఇక్కడ భక్తులు వారధిల్లడంతో వీరికి ఇక్కడ సామూహిక దర్శనం చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గద్దెల వద్ద మాత్రం ఒక కోలాహల వాతావరణం, ఒకవైపు ఆనందం, మరొకవైపు ఆహ్లాదం, మరొకవైపు ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులు ఏర్పాట్ల పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎండోమెంట్స్ అధికారి మనతో ఉన్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లుంది ఏర్పాట్లు ఇక్కడ? దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు జిల్లా యంత్రాంగం సహకారంతో, జిల్లా కలెక్టర్ గారి సమన్వయంతో పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,500,000 భక్తులు వచ్చేటువంటి ఆలోచనతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ క్యూ లైన్లు, చలువ పందిర్లు, మంచినీటి వసతి, అదేవిధంగా వివిధ శాఖల సౌజన్యంతో అన్ని శాఖల సౌజన్యంతో మెడికల్ హెల్త్ క్యాంపు, ఆర్టీసీ వంటి అన్నిటి కూడా భక్తుల సౌకర్యార్థం విశేషంగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఇక్కడ ప్రసాదాల ఏర్పాటు కానివ్వండి, అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని జిల్లా కలెక్టర్ గారు, మంత్రివర్యులు, జిల్లా మంత్రి గారు అందరూ కూడా, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు అందరూ చక్కని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని అమ్మవార్ల దర్శనం చేసుకొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఇప్పటివరకు 50 లక్షల మందికి వచ్చారని చెప్తున్నారు. ఈ 3 రోజులు కూడా మరో 50 లక్షల మంది వస్తారని అంచనా వస్తున్నారు. వీటి తగ్గట్టు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జాతర మనకి ప్రారంభమయ్యే నాటికే
19వ తారీఖు సాయంత్రం వరకే కూడా సుమారు 50 లక్షల వరకు జనం వచ్చారనే అంచనా వేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా ఈ 4 రోజుల్లో 1 కోటి మందికి పైన దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి వారికి అవసరమైన విధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు, మంచినీటి వసతి, అదేవిధంగా చలువు పందిర్లు అన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సౌజన్యంతో బస్సుల సౌకర్యము, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సౌజన్యం, ఆర్డబ్ల్యూఎస్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా జిల్లా యంత్రాంగం చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాలు వినియోగించుకొని అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మేడారంలో ఎటు చూసినా కూడా భక్తజన ప్రవాహం కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా లక్షల మంది భక్తులు సమ్మక్క సారలక్క గద్దెల వైపు ప్రయాణం అవుతున్నారు. ఒకవైపు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో మేడారం పూర్తిగా జన సముద్రంగా మారుతూ ఉంది. ఇక్కడికి వస్తున్న లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఒకవైపు పోలీసు, మరొక రెవెన్యూ శాఖల సమన్వయంతో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 105 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ మేడారం జాతరలో భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లుంది ఇక్కడ బందోబస్తు, ఎట్లుంది, భక్తులకు ఎలాంటి సౌకర్యం ఉంటుంది? భక్త మహేశ్వరులందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా క్యూ లైన్ల నుంచి సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు కూడా ఫోర్స్ ఎక్కువ కూడా చేయడం జరిగింది. ఆఫీసర్స్ కూడా చాలామంది కూడా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. ఒకటి, భక్తులందరూ కనుక దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కానీ, రెవెన్యూ తరపున కానీ అందరికి భక్తులకు పేరు పేరున్న నమస్కారాలు పెట్టి, భక్తుల లాగానే కొంతమంది దొంగలు వస్తున్నారు. వాళ్ళు మీ వస్తువులకు మీకు మీరే బాధ్యతగా కొంచెం చూసుకోవాలని భక్త మహాశైలకు అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. అంత రెవెన్యూ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, విఐపీ తాకిడి కూడా ఎక్కువగా ఉంది. రెవెన్యూ శాఖ నుంచి ఎట్లా విఐపీలను సామాన్యం ఎట్లా సమన్వయం చేస్తున్నారు? విఐపీలని దర్శనానికి అనుమతించడం కోసం విఐపీల దర్శనం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్గా 3 సెక్టర్ ఆఫీసర్లని 24/7గా నియమించడం జరిగింది. మేము విఐపీలు రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకొని దర్శనం చేయించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. చాలామంది విఐపీలు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. సామాన్యులకి క్యూ లైన్లో బాగానే సాఫీగా జరిగిపోతుంది. అంతా పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా మంచిగా నడుస్తుంది.